నిన్న రైడింగ్ లో. ఓ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది, అపూర్వని. ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తేగలాగి మళ్ళీ కలుస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక అపూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? నాకు పర్మనెంట్ పతివి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనకం రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు, విడాకులు, కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆ పవే పక్కులాడి ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు, కజిను కాకరకాయ అన్నావు. ఒకే పక్క రెండు సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను, నా సుఖాలు, సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి, యూనో. మరి ఇక ఎంతకాలం ఇలాంటి నటనా జీవితం? సాగినంత కాలం. నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం. ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్నా మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును, అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడే ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అనే ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకేవేంటి? చెల్లింది. లక్ష్మి. ఎస్, లక్ష్మి. విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చితార్థానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సోన్. ఓకే, ఇప్పటిదాకా ఆడదాని అంతం చేసావు, ఇప్పుడు అదే ఆడదిని అంతం చేస్తుంది. జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావుగా. నమస్కారం బాబు. ఇదే తేడాలా ఉంది. ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా, ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. టోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు, పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకేలో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన ట్రెడిషన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక వావి వరస ఆడామగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయిని తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారుగా.
ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. దొరికాడు. సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా, మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు, చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? అక్కడ బంగారం గాను, పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే గాలి పట్టించుకుంటాడా? మాడేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడనాయనా. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ మామ. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి. ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి. ఏమనుకోను, చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి. లక్ష్మి గారు, ఉమ్? మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాయిలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా నాకు అబద్ధాలు, మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే, ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. నాకు కూడా. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి. నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి 2 రూపాయలు పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. You will become a best husband. థ్యాంక్స్ అండి. బాగుందమ్మా, బాగుంది. మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి రండి రండి. నాయనా, ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ చేయమంటారా? సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు వీడు గ్యారెంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి. ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఓ ముహూర్తం దాటిపోకమనిపై త్వరగా మీరువురు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. ఏమే ఎవరు చెప్పారు? తాంబూలాలు శుభాశ తీసేసుకుందాం. శేఖరం, అయ్యా భీమశంకరం గారు, ఇహ మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. గురుగారు ఆ, ఎందుకు కొడతారా? చెప్తారా? ఆ వాడు లైఫ్ బాయ్ ఇప్పుడు అడుగుదా? ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీజ్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి వస్తుంది, ముక్కు వాసన చూస్తాయి, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకి ఏమీ తెలియదు. అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరేది ఇంకోటి ఉంది. ఏంటది? ఐ లవ్ హర్. ఆ కుక్కర్ బల్లి అంతేనా? చిచి, మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా, రాయ్ ఆ చెప్పు, దొరికిపోయానుగా.
పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు. ఆల్ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు. లుంబిని పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు. నడుంగు బాంబులు కట్టుకుని మేము తిరగటం లేదు. ఆయుష హత్య కేసులో లేనే లేవు. జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్పు అనేది. అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బాయిలు నొక్కు. భోన్ చెదురు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేయను. మీరేనా భోన్ చెదురు కానీ రండి. నాకు అర్థమైంది. వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు. చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే. ఎవరు లేరు. అబ్బా, ఎవరు ఈడో మధ్యలో లైన్లో పెట్టారు. హలో, ఎదవా ఇంకా ఆగలేవా? ఫోన్ ఉంది కదా అని ఓ నొక్కాడు కదా. చెప్పాడు ఏంటో తగలడు. ఒరేయ్, ఫోన్ పెట్టాడు. చంపేస్తా నిన్ను. అబ్బా, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తావేంటి రా నువ్వు? ఒరేయ్, కారులో నీళ్ళు మర్చిపోకండి. అదేంట్రా, నేను కొంపలార్పే వాళ్ళ కనపడతాను. నీకు చంపేస్తానేదవా? ఫోన్ పెట్టే పెట్టేనా. హలో, నేనాయ్ బాబు, రాజానగరం కనకరాజు. ఇందాక నుంచి ట్రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్లోకి. ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువైపోయింది బాబు. ఎప్పుడు రమ్మన్నావు హైదరాబాద్? బస్సులో ఎందుకే బాబు? రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తానా? ఏమను గురుగారు, నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసానండి. రాజమండ్రిలోనా పెద్దాపురంలోనా? మధ్యలో రాజానగరంలో చూసుంటా. అయ్యి బాబోయ్, రాజానగరంలో. మాది రాజానగరం అండి బాబు. నీ ఫోన్ తీరా. ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయే బాబు, పెట్ల భద్రం. ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5% బాగుంటాయా? ఎర్రగుంటదా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవే బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగింది అనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకి ముందు టీవీలో కనపడిపోతాను, పరుగు పోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కారులో పంపించే. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఒక కాకు కూకుని ఉంది. అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి, శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం. మణికొండ, బి బ్లాక్. దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ గా వచ్చేయండి. అయ్యి బాబాయ్, ఒరే నాయుడు, గురుగారు ఈయన మన రాజానగరం నాయుడు. సరోజు నుంచుకున్నాడు చూడు, అది ఈడేనండి బాబు. ఒరే వస్తాను బాబు. దాని నుంచుకుంటే నాకెందుకురా? ఏమయ్యా, ఈ సొల్లిగడి సెల్ వదిలేడండి. ఫేవర్ వచ్చేసినట్టు. ఎక్కడో చూసానే. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా. వాడు ఫిగర్ అంటున్నాడు, రైడింగ్ అంటున్నాడు. కారులో ఈ అమ్మాయి వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా? అవును సార్, నా పేరు మాధవి. ఆగనా ఆగనా, ఇదేంటి ఈడి కారు ఎక్కేసాడండి? పిల్లపోతే పోయింది, సెల కూడా దొబ్బేసాడండి. ఇది అసలు రాజానగరమేనా? ఒరే ఆగరా, నా బాడీ హీట్ ఎక్కిపోయి చచ్చిపోతాను నేను. ఆగరా.